రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఆలస్యం రైతుల కష్టాలపైన చర్చిస్తున్నాం. డిబేట్ని కంటిన్యూ చేద్దాం. నుమన్ గారు నమస్కారం అండి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత, లారీల లభ్యత వంటి సమస్యలు ప్రభుత్వం ఎందుకు ముందుగానే గుర్తించి పరిష్కరించడం లేదు? నుమన్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ చక్రి గారు, యాజ్ వెల్ యాజ్ పెద్దలు బండారు గారు, యాజ్ వెల్ యాజ్ రవి గారు అండ్ గౌతమ్ గారు, యాజ్ వెల్ యాజ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఎస్పెషల్లీ రైతుల గురించి, ఫార్మర్స్ గురించి, యాసంగి పంటగ గురించి, ఎందుకంటే ఆల్రెడీ ఖరీఫ్ అయిపోయింది కాబట్టి వారి యొక్క హార్వెస్ట్ అయిపోయింది, వారి యొక్క సీజన్ అయిపోయింది. ఇప్పుడు రబీ గురించి, యాసంగి గురించి మనం మాట్లాడుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెండు విషయాలు మీ ద్వారా తెలియజేసుకున్నాను. ముఖ్యమైన పంట ఈరోజు తెలంగాణలో వరి పంట. వరి పంట పండిస్తున్నటువంటి రైతులకి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా సన్న రైతులు ఎవరైతే ఉంటారో, ఫైన్ రైస్ ఎవరైతే పండిస్తున్నారో దానికి ప్రతి ఒక్కరికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ద్వారా. వారి యొక్క ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా 2200 రూపాయలు, అంటే దాదాపు మీకు 2700 నుంచి 2800 రూపీస్ ప్రతి ఒక్క రైతుకి వస్తుంది క్వింటాల్కి. ఈరోజు మీరు ఒక్కసారి ప్యాడీ ప్రొడక్షన్ మీరు చూసుకుంటే, యాసంగి గురించి నేను మాట్లాడుతున్నాను, 90 lakh మెట్రిక్ టన్స్, అంటే 90 లక్షల మెట్రిక్ టన్స్గా ఈ యొక్క యాసంగిలో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే వారు పాలించారో 9.5 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా యాసంగిలో 36 లక్షల మెట్రిక్ టన్స్కి మించలేదండి. అంటే ఈ యొక్క యాసంగిలో వచ్చినటువంటి ఈల్డ్ ఒక్కసారి మనం చూసుకుంటే దాదాపు 3 ఇంతలు పెరిగిందండి. దానికి అనుగుణంగా ఈరోజు 7,500 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వారందరికీ కూడా ఎవరైతే ఇది హార్వెస్ట్ కింద వచ్చిందో ఈ యొక్క ప్యాడీని వారు ప్రొక్యూర్ చేయడానికి వారి ఒక యాప్ ద్వారా ఇది తీసుకెళ్ళడానికి కంప్లీట్గా ఆన్లైన్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి ప్రొక్యూర్మెంట్ సెంటర్లో అని చెప్పేసి వారికి యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, యాప్ ద్వారా వచ్చేస్తుంది. అండ్ క్లియర్గా మనకి అది ఒక లాజిస్టిక్స్ మేనేజ్ చేయడానికి ఈజీగా అవుతుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమం. దీంట్లో ఇంత పకడ్బందీగా గవర్నమెంట్ చేస్తున్నా సరే, ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో ఆ రోజు వారే అన్నారు కదా, ప్రభుత్వంలో వారు నడిపినప్పుడు వారు అన్నారు వరి పండించొద్దండి, వరి పండిస్తే ఎవరు కొంటారు అని చెప్పేసి అన్నారు కదా. వరి కొనుగోలు చెయ్యనే మీరు పండించకండి అని చెప్పేసి ఆంక్షలు విధించారు కదా. అవును, అటువంటి వ్యక్తులు ఈరోజు వచ్చేసేసి వడ్లు కొనం, ఒక్కసారి ఇది చూడండి, వడ్లు కొనం, ఇటువంటి యొక్క ట్యాగ్లైన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు కాదా అండి? వారు ఇన్ని రకాలుగా తెలంగాణలో రైతులు ప్రభుత్వం చెప్పిన పంటలనే పండించాలి, వరి వేసుకోండి, కానీ కండిషన్స్ అప్లై. చూడండి మీరు, నేనేం చెప్పదలుచుకున్నాను, యాసంగిలో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవు. లుక్ ఎట్ దిస్. అంటే అప్పుడు చెప్పారు వారు ఆనాడు, నేను ఎందుకు కేసీఆర్ గారు చెప్పారులేండి, అవును, వరేసుకుంటే వరి అని వారు మాట్లాడారు. నేను ఎందుకు చూపించదలుచుకున్నాను అని అంటే, వారు ఆనాటి మాటలు మర్చిపోయినట్టున్నారు. ఈ రోజు ప్రభుత్వం ఎక్కడ కూడా ఆంక్షలు విధించలేదు. మీరు ఒక్క విషయం ఆలోచన చేయాలా, ఈరోజు ప్రొడక్షన్ పెరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, ఎస్పెషల్లీ ప్యాడీ కల్టివేషన్ అనేది చాలా ఆటోమేటెడ్ కల్టివేషన్ అండి. ఎవరైతే ప్యాడీ కల్టివేట్ చేస్తున్నారో ఫార్మర్స్, వారు ఒక్కసారి నాట్లు వేసిన తర్వాత, నాట్లు వేయడానికి కూడా బీహార్ నుంచి, రాష్ట్రాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి బ్యాచ్ వస్తుంది, వారు వేస్తారు, వెళ్ళిపోతారు. టైమ్లీ వారికి కావాల్సినటువంటి మసాలాలు కానివ్వండి, వారికి కావాల్సినటువంటి ఫెర్టిలైజర్స్ కానివ్వండి, వాళ్ళు చల్లుతారు. ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్ అయిపోయిందండి. కటింగ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆటోమేట్ అవ్వడం వల్ల రైతులు ఇంత మంచి మద్దతు ధర పలుకుతుందని చెప్పేసి గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి, ఆదుకుంటుంది కాబట్టి, ఎక్కువ అయ్యారు కాబట్టి వాటి యొక్క ప్రొడక్షన్ పెరిగింది. మీరు ఒక్కసారి ఈ జిల్లాలు ఏదైతే మీరు చూస్తారో, సౌత్ తెలంగాణ కానివ్వండి, నార్త్ తెలంగాణ కానీ మీరు చూసుకుంటే, ఎస్పెషల్లీ సౌత్ తెలంగాణలో దీని యొక్క ప్రొడక్షన్ పెరిగింది. 90 lakh మెట్రిక్ టన్స్, అంటే దాదాపు వారు 10 సంవత్సరాలు రూల్ చేసినప్పుడు ఎప్పుడు కూడా 36 లక్షల కంటే ఎక్కువ వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయారండి. అంటే గవర్నమెంట్ ఏం చెప్పింది, మేము చేతగానితనం మేము చూపించకుండా మేము ఒకటే మాట అన్నాము, మీరు ఏం పండిస్తారు పండి దాన్ని కొనే బాధ్యత, ప్రతి ఒక్క గింజని కొనేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి గవర్నమెంట్ అని చెప్పేసి ఫిలిపిన్ గవర్నమెంట్తో మాట్లాడి, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ అనే ఇనిషియేటివ్ తీసుకుని 22,500 మెట్రిక్ టన్లు ఇక్కడ నుంచి షిప్ చేయడం జరిగింది కాకినాడ పోర్ట్ నుంచి. దాంట్లో కూడా సరే వారు ఎలిగేషన్స్ తీసుకొచ్చారు, కానీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి తాపత్రయం ఏంటిది? గవర్నమెంట్ ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ చేయడానికే కదా
రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్క గింజని కొనడానికి కదా మేము ఒక రైతు బిడ్డలమండి. మనకు తెలుసు రైతులకి అనేక ఇబ్బందులు ఉన్నాయండి. వాటర్ దగ్గర నుంచి తీసుకుంటే ఏసినప్పటి నుంచి బయటికి డబ్బులు చేతికి వచ్చేంత వరకు వారికి ఇబ్బందులే ఉంటాయండి. నుమాన్ గారు, అన్ని ఇబ్బందులు యూరియా కష్టాలు అన్ని కిన్ని కావు రైతులకి. యూరియా కోసం రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. ఎవరి రెస్పాన్సిబిలిటీ అండి అది? కేంద్ర ఎస్ ఎస్ ప్రభుత్వది. అడుగుదాం మాట్లాడదాం. నేను ఏమంటున్నానంటే మీరు అన్నటువంటి మాట నేను అదే అంటాను. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా మనకి సరే వారిని బీజేపీ నుంచి ఆదుకోవాలా, రవికుమార్ గారు కూడా ఉన్నారు, వారిని మాట్లాడదాం. వారిని హక్కున చేర్చుకోవాలా, వారిని దగ్గరికి తీసుకోవాలా అని చెప్పేసి, ఎందుకంటే ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాబట్టి, వారి నటిని విరచకూడదు కాబట్టి 100% వారికి ఎంఎస్పీ ద్వారా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నామండి. ఈరోజు క్వింటాల్కి బెస్ట్ ప్రైస్. మీకు విషయం చెప్తానండి, డిబేట్ కూడా జరగాలి. రైతు భరోసా కంటే కూడా రైతు బోనస్ ఏదైతే మేము ఇస్తున్నామో ప్యాడీకి, అది చాలా ప్రాఫిటబుల్ అండి. ఎవరైతే కష్టపడుతున్నారో వారికి ప్రతి ఒక్క ధాన్యానికి, ప్రతి ఒక్క కింటాలకి వారికి వెరీ గుడ్ వారికి ఈల్డ్ వస్తుందండి. దాంతోపాటు వారికి డబ్బు ప్రతి బ్యాగ్ 500 రూపీస్ వస్తుందండి. మీరు ప్లీజ్ అండర్స్టాండ్, ఎవరు కష్టపడితే కష్టజీవికి వారికి ఫలితం దక్కాలి, కానీ ఎవరో గుట్టల్లో పుట్టల్లో ఉన్నటువంటి వారికి తీసుకుపోయి డబ్బులు ఇస్తా అని చెప్పేసి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 900 ఎకరాలు, 1000 ఎకరాలు ఇష్టారాజ్యం అండి ఇచ్చుకుంటూ పోయారు. కానీ అవన్నీ కరెక్షన్స్ చేస్తూ ఈరోజు 100% ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి ఇది చేస్తున్నాము. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ప్రతి ఒక్క గింజని కొంటున్నాం మేము. మీరు ఓన్లీ ఏప్రిల్ నెల వరకు, ఏప్రిల్ అయిపోయి 2 రోజులు అవుతుందండి, ఏప్రిల్ నెల వరకు 10 లక్షల మెట్రిక్ టన్ కొనుగోలు చేయడం జరిగింది. 500 కోట్ల రూపాయలు ఆల్రెడీ చెల్లింపులు చేయడం జరిగింది. ఇది వారు చేయగలిగారండి? ఇది ప్రాపర్ ప్లానింగ్ ఉంది కాబట్టే కదా ఈ రోజు కూడా హార్వెస్ట్ నడుస్తుందండి. ఇంకో 2 వీక్స్ 3 వీక్స్ వరకు కూడా నడిచేటువంటి సూచనలు ఉన్నాయండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పేసి వారి ఎమ్మెల్యే గారు వారు ఏం చేస్తారంటే మైకులు పడేస్తున్నారు, ప్రొక్యూర్మెంట్ చేయాలా అని చెప్పేసి. వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ రోడ్ల మీదకి వచ్చినారండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాలేదా? చెప్పమని చెప్పండి. ధర్నా చేయలేదా? అరే కేంద్రం కొంటలేదు. అరే మేము బయటకు పంపిస్తున్నాం. కేంద్రం కొనట్లే కదా, మేము బయటకు పంపిస్తున్నాం. మేము పంపించట్లేదా? మేము పంపించి చూపించినాం. మేము నీ చేతగానితనం చేసి వారి మీద ఏడ్చి, సరే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా మేము బేఖాతరు చేసి ఏదో రకంగా ఆదుకోవాలా, బెస్ట్ ఇవ్వాలా రైతులకి, ఫార్మర్స్కి అని చెప్పేసి బయట దేశాలకి పంపిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది నిజం కాదా? ఇది అంటే నేనేమంటానంటే యూ హ్యావ్ టు ఫైండ్ వేస్. మీరు వేరే వేస్ని మీరు ఎతకాలి, కానీ మేము ఇది చెయ్యము, మేము మాకు చేత కాదు, మీరు కానీ నుమాన్ గారు, ఏదేమైనా ఈ రోజు రైతులు రోడ్ ఎక్కారు. లెట్ మీ కంక్లూడ్. వరి అనే రైతులకి మరొకసారి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నానండి, వరి వేసిన తర్వాత వేరే పంటలు వేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది, వెయ్యరు. వరి వేసిన వాళ్ళు మళ్ళా వరి వేస్తారు. కాటన్ పండించిన వాళ్ళు మళ్ళీ వరి వేయడం స్టార్ట్ చేస్తే వరే వేస్తారండి. దాని యొక్క కల్టివేషన్ ప్రాసెస్, దీని యొక్క కల్టివేషన్ ప్రాసెస్ చాలా వ్యత్యాసం ఉంటుందండి. అంటే ఒక ఫార్మర్ ఇది తీసుకున్నప్పుడు వారిని ఇదే చేయాల్సి వస్తుందండి. వారి యొక్క ఎంత కల్టివేషన్ పెంచుతున్నారో కలెక్టర్ల దగ్గర నుంచి సమాచారం తెచ్చుకుంటుంది గవర్నమెంట్. దాని యొక్క ఆధారంగా నేను మీకు లెక్కలు కూడా చెప్తున్నాను నేను మీకు. అంటే మేము ఇంత పకడ్బందీగా మేము చేస్తున్నాము. వారు ఇందాక మా మాట అన్నారు గౌతమ్ గారు మిత్రులు, ఏమని చెప్పేసి మీరు మొక్కజొన్నకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదని చెప్పేసి. నార్త్ తెలంగాణలో మొక్కజొన్న ఏదైతే ఎక్కువగా పండిస్తారో 100% వారికి 2400 రూపీస్ ఎంఎస్పీ ఇస్తున్నామండి. ఎవరు చెప్పారండి ఎంఎస్పీ ఇవ్వట్లేదని చెప్పేసి? ఎవరు చెప్పారండి? మీరు చెప్పినటువంటి మాటలు. కేసీఆర్ గారు 4000 రూపాయల క్వింటల్ వరి నేను పండిస్తున్నా అన్నారండి. మరి ఎక్కడ పండిస్తున్నారో చూపించాలి ఆయన గారు. ఆయన బయటికి రావాలి. ఆయన బయటికి వచ్చి he has to educate everybody. మారమని చెప్పండి, గురువుగా మారి మరి పాఠాలు చెప్పమని చెప్పండి. అంతేగాని కూర్చొని చాలా ఈజీగా చెప్తారండి 4000